కొంచెం సైడ్ అన్నా ఇవ్వనా సైడ్ వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, గౌరవ జిల్లా కలెక్టర్లు, చైర్మన్లు, గౌరవ సివిల్ సప్లైస్ కమిషనర్ గారు, అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. ఉమ్మడి జిల్లాలో ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గురించి యాక్సలరేట్ చేయించాలి, స్పీడప్ చేయించడానికి కొన్ని జిల్లాలు తిరుగుతూ ఇప్పుడు వరంగల్ రావడం జరిగింది. సరే, లాస్ట్గా మాట్లాడిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు మీరు మొక్కల విషయం చెప్పారు. అది డెఫినెట్గా నేను మార్క్ఫెడ్కి అగ్రికల్చర్ మినిస్టర్ కన్వే చేస్తా. ఇది డైరెక్ట్గా అంటే నేను కన్సర్న్ సివిల్ సప్లైస్, ఇది ధాన్యం కొనుగోలు విషయం, ఇది మొక్కల విషయం వాళ్ళకి కన్వే చేస్తా, పేమెంట్ విషయం, ఇతర విషయాలు. కలెక్టర్లకు నా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో సీనియర్ శాసనసభ్యులు చెప్పిన దాంట్లో కొంత తేడా ఉందంటే, వన్, దేర్ షుడ్ బి నో షార్టేజ్ ఆఫ్ గన్నీ బ్యాగ్స్. కమిషనర్ గారు అంటే అబ్సల్యూట్లీ, అంటే ఇప్పుడు పరకాల ఎమ్మెల్యే గారు చెప్పారు, అంటే దట్ పిక్చర్ షుడ్ నాట్ కమ్ ఇట్ ఆల్. అంటే ఇప్పుడు ఆల్రెడీ 20 crore గన్నీ బ్యాగ్స్ ఇన్ ద ఫీల్డ్, అంటే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఇచ్చినాయి. కావాలంటే మీరు ముందే చెప్పండి, ఎన్ని కావాలంటే ఏర్పాటు చేస్తాం, కానీ ఎమ్మెల్యేల మైండ్లో గన్నీ బ్యాగ్స్ షార్టేజ్ ఉందనే ఫీలింగ్ కూడా ఉండకూడదు అసలు, ఎస్పెషల్లీ యాజ్ ఫార్ యాజ్ ప్యాడీ ఈజ్ కన్సర్న్. అదొక విషయం. రెండోది, ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ముందు చెప్పినట్టుగా అవర్ మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ విజిట్ టుడే ఈజ్, ఇప్పుడు మెడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు 4-5 తారీఖు నుంచి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ స్టేట్లో ఎంటర్ అయితే అని ఒక ప్రెడిక్షన్ ఇచ్చారు. సో 4th, 5th లోపల మనము ప్యాడీ కానీ మేజ్ కానీ ప్రొక్యూర్మెంట్ పూర్తి చేసే దిశగా యాక్షన్ ప్లాన్తో ముందుకు పోవాలి. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ విషయాలు కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్పారు. చాలా స్పష్టంగా గవర్నమెంట్ సైడ్ నుంచి చెప్తున్నా, పూర్తిగా ఇసుక లారీలు అన్నీ కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ డైవర్ట్ చేయండి. సింగిల్ లారీ ఆల్సో నీడ్ నాట్ ట్రాన్స్పోర్ట్, నీడ్ నాట్ గో ఫర్ శాండ్ ఫర్ టిల్ ద టైమ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇస్ ఓవర్. అదేవిధంగా వేరే జిల్లాలో, ఇంక్లూడింగ్ మా జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీలు, వేరే ఎక్కడెక్కడన్నా లారీలు, డీసీఎంలు ఉంటే అన్నీ కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి డైవర్ట్ చేసినాము. మీ ఉమ్మడి జిల్లాలో కూడా ఎక్కడ ఏ ట్రాన్స్పోర్ట్ ఉన్నా ఈ వారం రోజులు మాత్రం డైవర్ట్ దెమ్ టు ఫర్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్. ఇట్ ఈస్ ది హైయెస్ట్ ప్రయారిటీ ఫర్ అవర్ గవర్నమెంట్ నౌ. అదేవిధంగా హమాలీల విషయంలో సరే కొన్ని లెగసీ ఇష్యూస్ మీ అందరికీ తెలుసు. మేడం, మీరు చెప్పిన హమాలీస్ ఇష్యూ నేను జాగ్రత్తగా విన్నాను. తప్పనిసరిగా గివిన్ ద లిమిటేషన్స్, మీరు చెప్పిన లిమిటేషన్ విన్నాను. బట్ నౌ ఈ వారం రోజుల్లో ఉన్న అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఏ విధంగా ప్రొక్యూర్ చేయాలి, ఏ విధంగా పేమెంట్ కూడా పూర్తి చేయాలి, ఏ విధంగా అది స్టోరేజ్ దిక్కు డైవర్ట్ చేయాలి, ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. వీ హ్యావ్ నో మోర్ టైమ్, వీ కెనాట్ గివ్ ఎనీ మోర్ ఎక్స్క్యూజెస్. ఆఫ్టర్ 4th, 5th వీ హ్యావ్ నో టైమ్ ఎట్ ఆల్. అంటే 4వ తారీఖు లోపలనే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం ప్యాడీ కానీ మక్కలు కానీ ప్రొక్యూర్ కావాలి, పేమెంట్ కావాలి, ట్రాన్స్పోర్ట్ కావాలి, ఒక సేఫ్ స్టోరేజ్ విధంగా వెళ్ళిపోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా జనగాం కలెక్టర్ గారు ఇప్పుడు శ్రీహరి గారు చెప్పినట్టుగా, అంటే హీ ఈజ్ నాట్ సో ష్యూర్ అబౌట్ యువర్ ట్రాన్స్పోర్ట్ ప్లాన్స్. దయచేసి అవన్నీ డబుల్ చెక్ చేసుకొని, అంటే ఇఫ్ యూఆర్ పేడ్ అ ప్లాన్ ఇట్స్ ఓకే, బట్ హీ ఈజ్ నాట్ ష్యూర్. సో ఐఎమ్ సెయింగ్ మీ ట్రాన్స్పోర్ట్ ప్లాన్స్, స్టోరేజ్ ప్లాన్స్ ఇవన్నీ సేఫ్గా చేసుకోండి. అదేవిధంగా ములుగు కలెక్టర్ గారు మీరు కూడా, ఐ మీన్ వాట్ ఎవర్ ప్రిపరేషన్ ప్లానింగ్ యూ హెవ్ టు డూ ఫర్ ట్రాన్స్పోర్టేషన్, ఫర్ స్టోరేజ్, ఫర్ గోడౌన్స్ ఎక్సెట్రా. సివిల్ సప్లైస్ కమిషనర్ గారు, ఇప్పుడు మీరు కొన్ని జిల్లాల్లో
స్టోరేజ్ స్పేస్కి వేరే జిల్లాల్లో స్పేస్ అలాట్ చేసింది కదా, అది క్లోజ్గా ఫాలోఅప్ చేయండి. ఎందుకంటే మీరు పేపర్ మీద అలాట్ చేసి అక్కడ కలెక్టర్లకు ఇవ్వడం వీలు కాకుండా ఉండి అది ఎక్కడ పంపించాలో ఎవరు తెలియక వి షుడ్ నాట్ హ్యావ్ ఎ లాస్ట్ మినిట్ ప్రాబ్లం. మీరు సపరేట్గా కలెక్టర్లతోని మీరు ఇప్పుడు నాకు ఇచ్చినట్టు నోట్ ఇచ్చినట్టుగా జనగాంలో కొంత స్పేస్ యాదాద్రి జిల్లాకి ఇవ్వాలని, అదేవిధంగా జనగాంలో కొంచెం స్పేస్ సూర్యాపేట జిల్లాకి ఇవ్వాలని. ఆల్రెడీ ఇచ్చేసినాం సార్ 25. You're given already? Yes, sir. Okay. So if you're given, it's fine. But if you cannot give, please be sure that you inform the Civil Supplies Commissioner well in advance. అదేవిధంగా వరంగల్ జిల్లాలో 10,000 మెట్రిక్ టన్నులు యాదాద్రి జిల్లాకి ఇవ్వాలని. అంటే యూ కెనాట్ గివ్ అనా? ఓకే ఫైన్. ఇఫ్ యూ కెనాట్ గివ్, sir, if you cannot give, you please anyway intimate earlier itself and communicate with them so that it should not be a communication gap. వాళ్ళేమో మీకు చెప్పారని మీరేమో లాస్ట్ మినిట్ చేయకుండా ప్రాబ్లం ఉండకూడదు. అదేవిధంగా వరంగల్ జిల్లా నుంచి 20,000 మెట్రిక్ టన్స్ భూపాలపల్లికి ఇవ్వాలని. ఇట్ పాసిబుల్ టు గివ్? మేడం, ఐఎమ్ ఆల్సో వాట్ ఐఎమ్ సజెస్టింగ్ టు ఆల్ ద కలెక్టర్స్, ఈ టైంలో మీరు ఏమన్నా ఏ ప్రైవేట్ గోడౌన్స్ ఉన్నా ఎంగేజ్ చేయండి. ఓకే, ఎనీ కైండ్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ దట్ ఈస్ అవైలబుల్ నౌ. ఓకే, ఐ అండర్స్టాండ్ అన్న. సరే, లేట్ అరైవల్స్ ఉన్నదాన్ని మనం ఏం చేయలేము ఇప్పుడు. అంటే ఎప్పుడు అరైవల్ వస్తే అప్పుడు చేద్దాం. బట్ ఐఎమ్ సేయింగ్ ఇప్పుడు అరైవల్ అయిన స్టాక్స్ మనం ట్రాన్స్పోర్ట్ స్టోరేజ్ కోసం లేటెస్ట్ ప్లాన్ ప్రాపర్లీ. ఇప్పుడు పరకాల ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఎక్కడైతే లేట్ అరైవల్స్ ఉంటే ఓకే, యువర్ ప్లాన్ అకార్డింగ్లీ. దాన్ని ఇట్ ఈస్ నాట్ నౌ అదే స్పేస్ వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. ఓకే, అదేవిధంగా తాలు తరుగు విషయంలో చాలామంది ఎమ్మెల్యేలు చెప్పారు. ఇప్పుడు కలెక్టర్లకు ఐఎమ్ రిక్వెస్టింగ్, ఇప్పుడు నేను పెద్దపల్లిలో దగ్గర నుంచి మేము చూసి వచ్చాము. అక్కడ చాలా సిస్టమేటిక్గా తాలు తరుగు లేకుండా ఆ ఎమ్మెల్యేలు కలెక్టర్లు కలిసి మరి మిల్లర్స్కి ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి మంచి కోఆర్డినేషన్ చేస్తున్నారు. సో ఆ విషయంలో కూడా మరి సివిల్ సప్లైస్ కమిషనర్ గారు మీరు యూ డైరెక్ట్లీ ఇంటర్వ్యూన్. ఈ తాలు తరుగు మరీ ఎక్కువ నాట్ యాక్సెప్టబుల్. అది ఎవరైనా మిల్లర్స్ దే ఆర్ యాక్టింగ్ కొంత ఓవర్ స్మార్ట్గా బిహేవ్ చేసి ఫార్మర్స్ ఎక్స్ప్లాయిట్ చేస్తే యూ టేక్ కఠినంగా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అది తప్పదు. ఓకే, దెన్ మీడియా మిత్రులకి నేను మనం చేసేదంటే రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లైస్ మంత్రిగా మేము రాష్ట్రంలో వరి రైతులకి మాటిస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ యాసంగి పంటకి 75 లక్షల మెట్రిక్ టన్లు వరి ధాన్యం కొనుగోలు చేయడానికి, ప్రొక్యూర్ చేయడానికి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసి ముందుకు పోతున్నాము. ఈ రోజు వరకు మేము తెలంగాణ మొత్తం రాష్ట్రంలో 8.5 లక్షల రైతులకి 10,500 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు వరి కొనుగోలు ఇవ్వడం జరుగుతుంది. చివరి గింజ కొనుగోలు చేసే వరకు మేము రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. అదేవిధంగా నిన్న మొన్న కొన్ని చోట్ల కొన్ని జల్లులు పడ్డాయి. తడిసిన ధాన్యం కూడా డ్రెంచ్ ప్యాడీ కూడా ఎంఎస్పీకే కొనుగోలు చేసి ఇమ్మీడియట్గా బాయిల్ మిల్స్కి షిఫ్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. అదేవిధంగా నేను ఇప్పటి వరకు 75 లక్షల మెట్రిక్ టన్నులలో 58 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్లకు నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ సెంటర్లకు వచ్చి ఆ గోడౌన్స్ కానీ మిల్లులు కానీ షిఫ్ట్ చేసి ఏదైతే వెయిటింగ్లో ఉన్నాయో దానికి మాత్రం హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే మన ప్రొక్యూర్మెంట్ సెంటర్లకు వచ్చిన తర్వాత వర్షం పడి ధాన్యం తడిస్తే మాత్రం ఇట్ ఇస్ ఎ సీరియస్ ల్యాప్స్ ఆన్ అవర్ పార్ట్. సో ప్లీజ్ టేక్ అప్రోప్రియేట్ స్టెప్స్ ఫర్ దట్. మరి ఇప్పటి వరకు 58 lakh మెట్రిక్ టన్స్ కొనుగోలు చేయడం జరిగింది. మరో 18 లక్షల మెట్రిక్ టన్నులు
కొనుగోలు చేయడానికి ప్రభుత్వం మరి అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది, ఆర్థికంగా కూడా ఏర్పాట్లు చేసుకున్నాయని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఇంకో విషయం మీడియా మిత్రులందరికీ కూడా మనవి చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసినా చేయకున్నా మొత్తం ప్యాడీ మొత్తం కూడా మేము కొనుగోలు చేస్తున్నాము. ఇప్పుడు ఈ యాసంగి పంటకి కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి ధర వాళ్ళే ఫిక్స్ చేసిండ్రు, ఎంఎస్పి నామ్స్ వాళ్ళే ఫిక్స్ చేసిండ్రు, ఎంఎస్పి కండిషన్స్ వాళ్ళే ఫిక్స్ చేసిండ్రు, ఎఫ్ఏక్యూ వాళ్ళే ఫిక్స్ చేసిండ్రు. వాళ్ళు కేవలం 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, దాని ఈక్వలెంట్ రైస్ తెలంగాణ రాష్ట్రం నుంచి తీసుకోవడం జరుగుతుంది యాసంగి పంటకి. అయినా సరే ఇప్పుడు తెలంగాణలో రైతులు పండించే 75 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఆర్థిక భారమైనా కొనుగోలు చేస్తుంది అని చెప్పి కూడా మరోమారు వరి రైతులకు మేము మాటిస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఎంఎస్పి ధర ప్రకటించడం, ఎంఎస్పి పాలసీ ప్రకటించడం చేసి వాళ్ళు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎఫ్సిఐ ధాన్యం కొనుగోలు చేయకున్నా ఇప్పటి వరకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,479 కోట్లు. దయచేసి అర్థం చేసుకోండి, కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి పాలసీ ప్రకారం మేము కొనుగోలు చేసిన ధాన్యం వాళ్ళు మా దగ్గర ఎఫ్సిఐ కొనుగోలు చేయకున్నా రాష్ట్ర ప్రభుత్వం 16,479 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సొంత ఫైనాన్స్ నుంచి ఏర్పాటు చేసి లోన్లు తీసుకొని కొనుగోలు చేసి మేము తెలంగాణ వరి రైతులని ఆదుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మక్కల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి మద్దతు ధర ప్రకటించింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. దానికి ఎంత ఖర్చైనా ఆ భారం మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్న విషయం కూడా మీకు మనవి చేస్తున్నాం. మీడియా మిత్రులారా, మీ ద్వారా మరోసారి యావత్ తెలంగాణ రైతాంగానికి మరి అఫీషియల్స్ కూడా తెలియజేస్తున్నాం, ఈ వారం రోజుల పాటు మొత్తం ట్రాన్స్పోర్ట్ ఎంత ఉంటే అంత అవైలబుల్, లారీలు కానీ డిసిఎంలు కానీ ట్రాక్టర్లు కానీ ప్యాడీ అండ్ మొక్కజొన్నకే ప్రొక్యూర్మెంట్ కోసం ఉపయోగించాలి. అదేవిధంగా మరి ఎస్పీలకి ఆర్టీ అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, అవసరం ఉంటే ఫోర్సిబుల్గా రిక్విజిషన్ చేసి ఈ ట్రాన్స్పోర్ట్ మొత్తం కూడా మనం ఇప్పుడు ఈ ప్రొక్యూర్మెంట్ కోసం డైవర్ట్ చేయాలి. అదేవిధంగా నేను ముందు అనౌన్స్ చేసినట్టుగా ఇప్పుడు మెట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాన్సూన్స్ తెలంగాణ రాష్ట్రంలో 4-5వ తారీఖు ఎంటర్ అయ్యే సూచనలు ఉన్నాయని ప్రకటించారు. తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంత వీలైతే అంత ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మాత్రం 4వ తారీఖు కంటే ముందు పూర్తి చేయాలని చెప్పి నేను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. మరి సివిల్ సప్లైస్ కమిషనర్ గారు స్టీఫెన్ రవీంద్ర గారు, మీరు కలెక్టర్లతో కోఆర్డినేట్ చేసి స్టోరేజ్ స్పేస్ విషయంలో, ట్రాన్స్పోర్ట్ విషయంలో, మరి అదేవిధంగా ఈ గన్ని బ్యాగ్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదని చెప్పి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.